సో ప్రజెంట్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. సో జాబ్ కావాలని చెప్పేసి ఎవరు హైరింగ్ చేస్తే వాళ్ళకి అప్లై చేసేసి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అది అది సహజం, ఎందుకంటే ఒక ఫ్రెషర్కి జాబ్ కావాలి కాబట్టి అందరూ కూడా ట్రై చేస్తూనే ఉంటారు. సో ఈ ట్రై చేసే క్రమంలో చాలామంది ఫేక్ కంపెనీస్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఎందుకు హైరింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళకేం అవసరం అంటే గుర్తుపెట్టుకోండి, మీ డేటా కోసం. ఓకే, మీ యొక్క టోటల్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ కానీ, మీ పాన్ కార్డ్ కానీ, మీ యొక్క లైక్ టోటల్ డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా వీళ్ళకైతే పోతాయి అనమాట. ఈ ఫేక్ కంపెనీస్ అనేవాళ్ళు డేటాను తీసుకోవడం కోసం కానీ, లేకపోతే వాళ్ళ వర్క్ చేపించేసుకొని శాలరీస్ ఇవ్వకుండా పంపించడం కోసం కానీ ఇట్లాంటి కంపెనీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అది ఫేక్ కంపెనీ లేకపోతే పక్క లైక్ ట్రస్టెడ్ కంపెనీ, ఒరిజినల్ కంపెనీ అంటే తెలుసుకోవాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా, ఆ వెబ్సైట్ వచ్చేసరికి ఎంసీఏ వెబ్సైట్ అని అంటారు. సో సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి ఎంసీఏ అని కొట్టండి. ఓకే, ఎంసీఏ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే దీని ఒక వెబ్సైట్ లింక్ చెప్పాలంటే లైక్ యూఆర్ఎల్ చెప్పాలంటే mca.government.in GOV. ఓకే, సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎంసీఏ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, ఎంసీఏ సర్వీసెస్ ఓపెన్ చేసి అక్కడ కంపెనీ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినప్పుడు మీకు ఏమైందంటే అక్కడ మీ యొక్క కంపెనీ నేమ్ కానీ లేకపోతే అక్కడ సంథింగ్ ఏదన్నా ఎల్ఎల్ సంబంధించిన నెంబర్ కానీ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏం చేయండి అంటే అక్కడ మీ నెంబర్ కానీ, మీకు తెలిసిన కంపెనీ నెంబర్ కానీ ఇవ్వండి. ఇచ్చి అక్కడ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోండి. అయితే కంపెనీ సిఐఎన్ నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది పక్కాగా ఉండాలి కంపెనీకి. సో ఆ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, సో ఈ ప్రాసెస్ని ఫాలో అయితే అసలు మీ కంపెనీ ఒరిజినల్ కాదని తెలుస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే, ఇదంతా చేసిన తర్వాత ఇంకేం చేయాలి? దీనికన్నా ముందు కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ కంపెనీకి ఒక వెబ్సైట్ ఉందో చూసుకోండి. సో వెబ్సైట్ ఉందా లేదంటే చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వదిలేస్తారనమాట. ఓకే, నార్మల్గా వదిలేస్తారు. సో అట్లాంటిగా ఆ వెబ్సైట్ ఎలా ఉంది, ప్రొఫెషనల్గా ఉందా లేదా, సో లైక్ కంటెంట్ అప్డేటెడ్గా ఉందా లేదా, లేకపోతే ఎప్పటితోనా. ఓకేనా, దానికి లైక్ పైన SSL సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోండి. వెబ్సైట్ కండిషన్ ఎలా ఉందో చూసుకోండి ఫస్ట్. అది ఆఫీషియల్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. అలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకేనా, సో అక్కడ మెయిల్ ఐడి ఉందా లేదా చూసుకోండి కాంటాక్ట్ ఇవ్వడం కోసం. సో ఇట్లా టోటల్గా వెబ్సైట్ గురించి కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇతలా చెక్ చేయండి. లైక్ ఎప్పటి నుంచి అకౌంట్ ఉంది, వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తున్నారా, సో ఏమైనా యాక్టివ్ ఉన్నారా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్లో కూడా లైక్ వాళ్ళు ఫేకా నిజమా, వాళ్ళ డీపీ చెక్ చేయండి. అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెక్ చేయండి, వాళ్ళ యొక్క స్కిల్స్ చెక్ చేయండి, వాళ్ళకి యాక్టివిటీ చెక్ చేయండి, వీళ్ళకి పోస్ట్ ఎట్లా యాక్టివిటీ ఎలా చేస్తున్నారని చెప్పేసి టోటల్ లింక్డ్ఇన్ ఒకసారి చెక్ చేయండి నీట్గా. ఓకేనా, అది దాని తర్వాతకి ఏం చేయాలంటే మీ కంపెనీ యొక్క రివ్యూస్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. గూగుల్ రివ్యూస్ కానీ, గ్లాస్డోర్ రివ్యూస్ కానీ. సో మీరు కంపెనీ గురించి గూగుల్లో కొట్టినప్పుడు ఇమీడియట్గా టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రివ్యూస్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది ఎందుకు ఇవన్నీ తెలుసుకోమంటాను అంటే ఫేక్ కంపెనీ. సో నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ఆఫర్ లెటర్ వచ్చింది, తీసుకున్నారు, 1 మంత్ వర్క్ చేసిండ్రు, శాలరీ రాలేదు, 2 మంత్ వర్క్ చేసిండ్రు, శాలరీ రాలేదు, 3 మంత్ వర్క్ చేసిండ్రు, శాలరీ రాలేదు, అన్నీ కలిపి 4th మంత్లో ఇస్తారని చెప్పేసి సో శాలరీ అనేది ఇవ్వలేదు. అంటే వాళ్ళ మీద వాళ్ళు కేసు వేయడానికి పోతే సో ఆ కంపెనీ చెక్ చేద్దామని చూస్తే దాన్ని అసలు రిజిస్ట్రేషన్ కంపెనీ కాదు, అసలు ఆ కంపెనీ మీద ఏం డీటెయిల్స్ కూడా లేవు, జస్ట్ వెబ్సైట్ కూడా అది సరిగ్గా లేదు, జస్ట్ ఓన్లీ మౌత్ టాక్తోనే అయిపోయింది అనమాట మొత్తం. సో అంత ట్రాప్లో పడిపోయారు. సో ఇట్లాంటి ట్రాప్లో మీరు పడొద్దు అంటే కంపెనీ ఫస్ట్ జాయిన్ అయ్యే కన్నా ముందు ఆ కంపెనీ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. ఓకే, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమైనా ఉందా, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా, వాళ్ళకి లింక్డ్ఇన్లో ఏమైనా ఉందా. ఓకే, సో ఇట్లా డీటెయిల్గా చెక్ చేసుకోండి. ఇంకా మీకు కన్ఫర్మేషన్ కావాలంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్లో మీరు అక్కడ ఎంప్లాయీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ కంపెనీకి ఎంప్లాయీ అనే ఆప్షన్, ఆ ఎంప్లాయీ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఎంప్లాయీస్ కూడా మెసేజ్ చేయండి, లైక్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే తెలుసుకోండి. ఓకేనా, వాళ్ళు అక్కడ నుంచి కూడా మీకు తెలుస్తుంది అనమాట, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, సో అట్లాంటివి కూడా తెలుస్తుంది అనమాట. సో ఇట్లాంటి టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఏదో గుడ్డిగా ఎవరు ఆఫర్ లెటర్ పంపించారని చెప్పేసి మనము వెళ్ళి వర్క్ చేయకూడదు. ఓకేనా, సో ఇట్లా కొన్ని జాగ్రత్త అయితే తీసుకోండి. అండ్ ఫేక్ కంపెనీ అనేది ఈ విధంగా మనం కనిపెట్టవచ్చు. సో లైక్ మీరు ఎవరైనా ఇట్లాంటి ఫేక్ కంపెనీ ఫేస్ చేస్తే మీకు సంబంధించిన టోటల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ అవసరము.
ఓకేనా. కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి ఒకటి కొట్టేసేయండి. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను తెలుగులో, ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేయండి. ఫ్రీ డెమో లింక్ అయితే ఉంటుంది, చెక్ చేయండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.